सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 48వ అధ్యాయం. ఇప్పుడు ఈ అధ్యాయం ప్రారంభిస్తున్నప్పుడు వినేందుకు ఎంతో ఉత్సాహం ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని అడుగుతారు. కనుక వారి తృప్తి కోసం సద్గురు లక్షణాలు క్లుప్తంగా నివేదిద్దాం. అప్పుడు శ్రీ సాయినాథులకున్న సద్గురు లక్షణాలు శ్రోతలకు తెలుస్తాయి. ఎవరి దగ్గర నుంచి వేదాభ్యాసం చేయవచ్చో, లేక 6 శాస్త్రాల జ్ఞానం ప్రాప్తిస్తుందో, లేక ఎవరిచే వేదాలు అంటే ఉపనిషత్తుల నిరూపణ జరుగుతుందో వారిని జనులు సద్గురువు అనరు. శ్వాసను బిగబట్టి సమాధిని పొందేవారిని, కాల్చి ఎర్రగా చేసే రాగి మొదలైన ధాతువుల ముద్రలను తమ దేహం మీద వేయించుకొని ఆ చిహ్నాలు ధరించే
ఆ చిహ్నాలు ధరించేవారిని లేక పరమాత్మ లేదా వేదాంతం గురించి వ్యాఖ్యానాలు చేసి శ్రోతలకు మనోరంజకం కలిగించే వారిని విద్వాంసులు సద్గురువు అనరు. శిష్యులకు శాస్త్రాల్లో చెప్పినట్లు విధిపూర్వకంగా మంత్రం కూడా ఇస్తారు, దాన్ని జపించమని ఆజ్ఞాపిస్తారు. కానీ దానికి ఫలప్రాప్తి ఎప్పుడవుతుందో ఆ విషయం గురించి నిశ్చయం వారికి ఉండదు. బ్రహ్మ నిరూపణ ఎంతో రసభరితంగా, ఆసక్తికరంగా, శాబ్దిక జ్ఞానంతో అపారంగా ఉండి స్వానుభవం చూద్దామంటే మాత్రం శూన్యంగా కేవలం మాటల గారడితో ఉండే అలాంటి వారి జ్ఞానం శుష్కమైనది. అలాంటి నిరూపణ వింటే లౌకిక పారలౌకిక అనుభవాలపై అసహ్యం కలుగుతుంది. కానీ పరమాత్మ యొక్క ఐక్య రూపత అనుభవంలోని మధురమైన రుచిని స్వయంగా అనుభవించిన వారే దీన్ని దర్శింపజేయగలరు. వేదాది శాస్త్రాల సంపూర్ణ జ్ఞానం ఉండి శిష్యులకు ప్రత్యక్షానుభవాన్ని ఇవ్వటంలో పూర్ణ అనుభవం కలిగి ఉన్న వారికే శిష్యులకు ఉపదేశించడానికి అధికారం ఉంటుంది. వారినే సద్గురువులు అనాలి. చూడండి, స్వయంగా స్వానుభవం లేని వారు శిష్యులకి ఏం అనుభవం ఇవ్వగలరు? ఏ రకమైన ప్రత్యక్ష అనుభవం ఉండని వారిని సద్గురువు అని ఎన్నటికీ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలన్న ఆలోచన స్వప్నంలో కూడా లేకుండా, పైగా శిష్యుల కోసం తమ దేహాన్ని వినియోగించాలన్న కోరిక ఉన్నవారినే సద్గురువులు అనాలని తెలుసుకోవాలి. శిష్యుడంటే పనికిమాలినవాడు, గురువు అంటే ఏదో శ్రేష్ఠుల్లో అత్యంత శ్రేష్ఠుడు అన్న అహంకారం లేకుండా ఉన్నవారే నిజమైన కళ్యాణకారకులైన సద్గురులు. శిష్యులు కూడా పూర్ణ బ్రహ్మే, అంటే తనకన్నా అల్ప మహత్తు కలవారు కాదు అని అంగీకరించి వారిని తమ బిడ్డల్లా ప్రేమించి వారి ద్వారా తమ ఉదర నిర్వహణ ఏర్పాట్లు జరగాలని ఆపేక్షించని వారే ఈ జగత్తులో పరమశ్రేష్ఠ సద్గురువులు. పరమశాంతికి నిలయమై విద్వత్తు గురించిన అభిమానం లేకుండా చిన్న పెద్ద అన్న భేదభావం ఉండని వారే సద్గురువు అన్న పదానికి స్థానం. అలాంటి ఈ సద్గురువుకుండే సర్వసాధారణ లక్షణాలను నేను అనన్య శరణయ్యి శ్రోతల కోసం ఏకత్రం చేసి క్లుప్తంగా చెప్పాను. సాయి దర్శనంతో ఎవరి కళ్ళు తృప్తి చెందుతాయో అలాంటి ఆ అదృష్టవంతులకి సద్గురు లక్షణాలు ఇంతకన్నా ఇంకా ఎక్కువగా నేను ఏం వర్ణించగలను? జన్మలుగా సంపాదించిన పుణ్యం ఉండటం వల్లే ఈ సాయి సద్గురు పాదాలు మన చేతికి లభించాయి. తారుణ్యంలో ఆయన వద్ద ధనధాన్యాలు లేదా కుటుంబ పరివారము లేవు. ఎవరి మీద ఆధారపడి ఆయన జీవించలేదు. ఆయనకి ఇల్లు వాకిలి లేవు. కేవలం భయంకర మనోనిగ్రహము, పొగాకు, చిలిం ఇవే ఆయన సంగ్రహించి పెట్టుకున్నవి. వయసు 18 వసంతాల్లో ఉండగానే ఆయన తమ మనసుపై ఆధిపత్యాన్ని సంపాదించారు. ఏ రకమైన భయము ఎరక్క ఆత్మస్వరూపంలో లీనమై ఆయన సదా ఏకాంతంలో ఉండేవారు. నేను భక్త పరాధీనుణ్ణి అన్న తమ వాగ్దానాన్ని భక్తులకు స్పష్టం చేసి చూపడం కోసం ఎక్కడెక్కడ భక్తుల ప్రేమ ఉందో ఆయా చోట్లలో ఆయన ఉండేవారు. ఓ సనాతన పరబ్రహ్మ, దీనులను ఉద్ధరించేవాడా, సదా ప్రసన్న వదనం కలవాడా, చైతన్యంతో పరిపూర్ణుడైనవాడా, భక్తుల ఆధీనంలో ఉండేవాడా, మీకు జయకారాలు. మీ భక్తులకు మీ దర్శనాన్ని ప్రసాదించండి. ఈ సుఖదుఖాలు, లాభనష్టాలు మొదలైన ద్వంద్వాలకు అతీతంగా ఉండే సగుణ నిర్గుణాల రెండింట్లో ఉండే సర్వాన్ని చూడగలవాడా, అన్నింటికీ అతీతంగా ఉండే మీకు జయకారాలు. మీ పట్ల భక్తి లేని వారికి మీ లీలలు తెలియవు. సంసారంలోని దుఃఖాన్ని చింతలను పోగొట్టేవాడా, సంసారమనే ఏనుగును నశింపజేసేవాడా, ఆశ్రయించిన వారిని ప్రేమించేవాడా, వారి సంకటాలను దూరం చేసే సద్గురు రాజా, మీకు జయకారాలు. మీరు అవ్యక్తంలో సమరసులు అవటం వల్ల నిరాకారులైనారు. కానీ దేహత్యాగం చేశాక కూడా మీరు భక్తులకు శ్రేయస్సును కలిగించడం అనే కార్యాన్ని ఆపలేదు. దేహదారులై ఉన్నప్పుడు మీరు ఏమేం చేసేవారో ఆ అనుభవమే మీరు అవ్యక్తంలో లీనమైన తరువాత కూడా మీ పట్ల భక్తి కలిగిన వారికి ఈ రోజు కూడా లభిస్తుంది. పామరుణ్ణైన నన్ను నిమిత్తం చేసుకుని అజ్ఞానం అనే రాత్రిని తరివేయటానికి భక్తులను ఉద్ధరించడంలో సమర్థవంతమైన మీ చరిత్ర అనే సూర్యుడిని మీరే ప్రకటన చేశారు. పరమేశ్వరుని అస్తిత్వం విషయంలో విశ్వాసం ఉండడం, పరమేశ్వరుడి పట్ల నిష్ఠ, ఆదరము ఉండడం ఇవే భక్తుల హృదయాలనే ప్రమిదలు. అందులోని ఒత్తులను ప్రేమామృత రసధారలనే నూనెతో వెలిగించాలి. అప్పుడు చిన్మయ కాంతులు వెదజల్లే జ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని శుష్క జ్ఞానం వల్ల ఎవరికి మాత్రం ఏమి ఉపయోగం? ప్రేమ లేకపోతే మనసుకు తృప్తి కలగదు. ప్రేమని విభజించలేము. ప్రేమ మహిమను ఎంతని వర్ణించను? దాని ముందు మిగతావన్నీ తుచ్చం. మన దగ్గర ఆహ్లాద సాగరంలో జారవిడిచే ప్రగాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణము, పఠనము నిష్ఫలం అవుతాయి.
ప్రేమ వద్దే భక్తి ఉంటుంది. అక్కడే ఎదను లాలించే పూర్తి శాంతి, విరక్తి ఉంటాయి. అక్కడే మన సమస్త సంపత్తితో పాటు ముక్తికాంత కూడా వాటి వెనుకే ఉంటుంది. గుండెల్లో పరవళ్లు తొక్కే భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావం ఉన్న చోటే భగవంతుడుంటారని గుర్తుపెట్టుకోవాలి. భావం వద్దే పూర్ణ ప్రేమ ఉంటుంది. జీవితంలో ఝంఝోమారుతం సృష్టించే సంసార సాగరం దాటిపోవడానికి భావమే కారణం అవుతుంది. ఈ అత్యంత మధుర సుధా రసవాహిని సాయి చరిత్ర గంగాజలంలాగా పవిత్రమైనది. దానిలోని కవితా రచనను సాయియే రచింపజేశారు. హేమాడు కేవలం నిమిత్త మాత్రుడు. ఈ సాయి సచ్చరిత్రను వింటే శ్రోతలు, వక్త శాశ్వతంగా శుద్ధులవుతారు. పాపపుణ్యాలు నశించి వారిద్దరికీ శాశ్వత ముక్తి లభిస్తుంది. మనసును శుద్ధం చేసుకుని చక్కని మనోవృతితో ఈ చరిత్రను వినేవారి మనసులోని వాంఛలన్నీ సదా నెరవేరుతాయి. గొప్ప శ్రద్ధతో, పూజ్యభావంతో ఈ సచ్చరిత్ర వింటే లేదా సాయి నామ స్మరణ చేస్తుంటే ఇంద్రియాలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవు. మనోధృత కన్నీటి తుఫానులు సంసార సాగరాన్ని సహజాతి సహజంగా దాటిపోగలరు. చాతకరూప భక్తుల పట్ల ఈ సాయి సచ్చరిత్ర కథనం జీవనమే. ఇది విన్న తర్వాత శ్రోతలు దీన్ని మననం చేయాలి. శ్రీ సాయి కారుణ్యాన్ని ప్రాప్తింపజేసుకోవాలి. అన్ని అవస్థల్లోనూ సావధానులై శ్రోతలు దీన్ని వింటే వారి కర్మబంధనాలు తెగిపోయి వారికి సహజంగా మళ్ళీ మళ్ళీ జన్మించడం నుంచి ముక్తి లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సరే, శ్రోతలు తమ మనసుల్లో కథ ఎప్పుడు ఆరంభిస్తాడు అని అనుకుంటారేమో కనుక మొదల ప్రస్తావన చేసి వారి అస్వస్థతను తొలగిస్తాను. గత అధ్యాయంలో వైర్యము, రుణము, హత్యల నుంచి ముక్తులవటం కోసం, చేసిన కర్మలను అనుభవించడం కోసం పునర్జన్మ తీసుకోవాల్సి ఉంటుందన్న విషయం గురించిన వర్ణన ఉంది. భక్తులకి తమ పూర్వజన్మ లేదా కర్మలు గుర్తుండవు, కానీ మహాత్ములకు అవి తెలుసు. అప్పుడు భక్తులు తిరిగి ఎక్కడ జన్మించినప్పటికీ అక్కడికి పోయి వారిని వీరు రక్షిస్తారు. అలాంటిదే ఇప్పుడు మరో కథ చెప్తాను. ఇచ్చిపుచ్చుకోవటాల్లోనూ సమస్త వ్యవహారాల్లోనూ మహాత్ముల చరణాల పట్ల అచంచల విశ్వాసం పెడితే భక్తులకు కార్యసిద్ధి అవుతుంది. కర్మలు మొదలుపెట్టి మొదట గురువుని, దేవుణ్ణి స్మరిస్తే కర్మలు చేయటంలో సమర్థత ఉంటే మహాత్ములు స్వయంగా భక్తుల చింతలను దూరం చేస్తారు. నేను కర్మను మాత్రం చేస్తాను, దానికి ఫలితం ఇవ్వటంలో ఈశ్వరుడు, గురువు సమర్థులు అని దృఢ విశ్వాసం ఉన్న వారి కార్యము అవశ్యము సిద్ధిస్తుంది. మహాత్ములు అసలే కఠోరంగా, భీతిదాయకంగా కనిపిస్తారు, కానీ వారి హృదయాల్లో ఏ లాభాన్ని ఆశించని పన్నీటి తుషార తుంపర్ల ప్రేమ ఉంటుంది. మన మనసుల్లో నిరీక్షణ వైశల్యాన్ని కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చివరికి వాళ్ళు శ్రేయస్ కలిగిస్తారు. సత్సంగం యోగం పడితే వేరే ఎవరైనా మన గురించి చెడు జరగాలని కోరుకున్నందువల్ల లేదా మన దురదృష్టం వల్ల కలగబోయే యాతనలు, మానవ జీవితంలోని మాయ మమకారాలు అక్కడికక్కడే కరిగిపోతాయి. కనుక ఆయన చరణాల్లో మానవులు లీనమవ్వాలి. నమ్రతతో నిగర్వులుగా ఈ మహాత్ములను శరణనాలి. వారికి మన మనసులోని గుప్త ఇచ్ఛాలను ప్రార్థనాపూర్వకంగా చెప్పాలి. అప్పుడు వారు మనసుకి నిశ్చితమైన తృప్తి కలిగిస్తారు. అల్పజ్ఞాన అహంకారం వల్ల మహాత్ముల మాటలను అనుమానించేవారు మొదట్లో నష్టపోతారు. కానీ మనసులో అచంచల విశ్వాసం పెట్టుకుంటే వారికి చివరికి శ్రేయస్ కలుగుతుంది. శుద్ధ మనసుతోనూ లేదా అపరిశుద్ధ మనసుతోనూ నిజమైన మహాత్ముల పాదాలు పట్టుకుంటే చివరికి మానవులు దుఃఖాద్వేగాలు సంసారం నుంచి ముక్తులవుతారు. మహాత్ముల అలౌకిక యోగ్యత అలాంటిది. దీనికి సంబంధించిన ప్రబోధాత్మకమైన కథను ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శ్రోతల మనసులు ఆనంద చంద్రికలతో నిండిపోయి వక్తకు కూడా కథ చెప్పడంలో ఉల్లాసం కలుగుతుంది. అక్కలకోటలో ఉండే సపత్నేకర్ అనే పేరు గల వకీలు అనుభవాన్ని వినండి. మనసు ఆనందిస్తుంది. అహోరాత్రులు వకీల్ పరీక్షకు అధ్యయనం చేస్తున్న అతనికి షేవడే అనే పేరు గల మరో వకీల్ కలిశాడు. వారు ఒకరినొకరు చదువు గురించి ప్రశ్నించుకున్నారు. ఇంతలో అక్కడికి మరో విద్యార్థి వచ్చాడు.
అక్కడే ఒక గదిలో అందరూ కలిసి కూర్చున్నారు. ఎవరు ఎంత చదివారు అన్న విషయం తెలుసుకోవడానికి ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. తమ సందేహ నివృత్తి అయి మనసుకి శాంతి లభించాలని వారు తాము ఎక్కడ పొరపాటు చేశారో, ఎవరి సమాధానం సరిగ్గా వచ్చిందో చూసుకోసాగారు. అందులో చివరికి షేవడే సమాధానం తప్పైందని విద్యార్థులంతా అన్నారు. వీడు పరీక్ష ఎలా పాస్ అవుతాడు? వీడు చదివిందంతా అసంపూర్ణంగా ఉంది. ఆ ప్రకారంగా మిత్రులు షేవడేని పరిహాసించినా, తన చదువు సరిగ్గా ఉన్నా లేకపోయినా తాను పరీక్ష పాస్ అవటం ఖాయము అన్న నిశ్చయం అతనికి బాగా ఉంది. అతను ఇలా అన్నాడు, నేను ఒకవేళ సరిగా చదవకపోయినా నా సాయిబాబా నన్ను పాస్ చేయిస్తారు. నేనెందుకు బాధపడాలి? ఈ మాటలు విని సపత్నేకర్కి ఆశ్చర్యం కలిగింది. షేవడేను ఒక ప్రక్కకు తీసుకెళ్లి ఇలా అడిగాడు, ఈ సాయిబాబా ఎవరు? ఆయన మీద నీకు పూర్ణ విశ్వాసం ఉందని, ఆయన గురించి ఇంతగా నీవు చెప్తున్నావు కదా, ఆయన ఎక్కడుంటారు? దానికి జవాబుగా షేవడే అతనికి సాయిబాబా మహిమను వర్ణించాడు. మనస్ఫూర్తిగా తనకు ఆయన మీదున్న శ్రద్ధ గురించి చెప్పాడు. సుప్రసిద్ధ అహ్మద్నగర్ జిల్లాలోని సిరిడి గ్రామ మసీదులో ఒక ఫకీర్ ఉంటారు. ఆయన గొప్ప పేరున్న సత్పురుషులు. ఈ భూమి మీద మహాత్ములు అక్కడక్కడ ఉన్నారు. కానీ ఈ మహాత్ములను కలిసే యోగం ఎంతో పుణ్యం ఉంటేనే తప్ప కేవలం ప్రయత్నాలతో లభించదు. ఈ మహాత్ముడిపై అంటే సాయిబాబా నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఆయన చేసిందే అవుతుంది. వాక్కుతో అన్నదే అవుతుంది. కల్పాంతంలో కూడా అది తప్పిపోదు. ఈ సంవత్సరం ఎంత ప్రయత్నించినా నేను పరీక్షలో పాస్ కానని, వచ్చే సంవత్సరం ఏ ప్రయత్నాలు చేయకపోయినా ఖచ్చితంగా నేను పాస్ అవుతానని నాకు ఆయన మాటిచ్చారు. ఆయనపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన మాటలు ఎన్నటికీ అబద్ధం కావు. అలా నా మనసుకి బాగా తెలుసు. సరే, ఇందులో ఆశ్చర్యమేముంది? ఈ పరీక్ష ఏమిటి? దీని తర్వాత పరీక్ష కూడా నేను పాస్ అవుతాను. అతని ఈ మాటలకు సపత్నీకరు ఎంతో హాస్యాస్పదంగా పనికిమాలిన శుష్క వచనాలుగా అనిపించాయి. సపత్నేకర్ అసలే అనుమానస్తుడు. అతనికి మాటలెలా నచ్చుతాయి? అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, అప్పుడేం జరిగిందో వినండి. కొద్ది రోజుల తర్వాత షేవడే మాటలు నిజమన్న అనుభవం కలిగింది. వారిద్దరూ పరీక్ష పాస్ అయ్యారు. సపత్నేకర్ మనసుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అతని మీద ఒక్కసారి దురదృష్టం విరుచుకుపడింది. సపత్నేకరు నిరాశ చెందాడు. అతను స్తబ్దుడైపోయాడు. అతనికున్న ఒకే ఒక కొడుకు డిప్తీరియాతో 1913 సంవత్సరంలో మరణించాడు. అతనికి సంసారం అంటే ఎంతో అసహ్యం పుట్టింది. పండ్రీపురము, గాన్గాపురము మొదలైన తీర్థయాత్రలు చేశాడు. కానీ అతని మనసుకి శాంతి లభించలేదు. తర్వాత అతను బ్రహ్మజ్ఞానాన్ని చెప్పే వేదాల్లోని అంత్యభాగం చదివాడు. ఆ ప్రకారంగా కొద్ది కాలం గడిచాక మనసు ఏదో రకమైన శాంతి కోసం ఎదురు చూస్తున్నప్పుడు అతనికి షేవడే వృత్తాంతం గుర్తొచ్చింది. షేవడేకు వకీల్ పరీక్ష గురించిన నిశ్చయము, సాయి చరణాల్లో ఉన్న నిష్ఠ గుర్తొచ్చాయి. తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అతని మనసు కనిపించింది. సపత్నేకరు ఆ మహాత్ముని దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 1913 సంవత్సరం తన తమ్ముడితో కలిసి షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. షేవడే గుర్తు రావటం అనేది కేవలం మిష. నిజానికి తమ చరణాలకు వందనం చేయించుకోవటానికి సాయిబాబానే అతన్ని పిలిపించుకున్నారు. శ్రద్ధగా వినండి. తమ్ముడు పండితరావుని తీసుకుని సపత్నేకర్ షిరిడీ బయలుదేరాడు. వారిద్దరూ షిరిడీ చేరుకున్నారు. వెంటనే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దూరం నుంచే బాబా దర్శనమైంది. వాళ్ళ మనసులో ఎంతో సంతృప్తి చెందారు. అలా దూరం నుంచి కళ్ళు కలవగానే వాళ్ళు హడావుడిగా దగ్గరికెళ్ళి చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో వినయంగా బాబాకు నమస్కరించి ఆయన చరణాలకు శుద్ధభావంతో ప్రేమపూర్వకంగా కొబ్బరికాయని సమర్పించారు. సపత్నేకరు బాబా చరణాల వద్ద కొబ్బరికాయని అర్పించగానే బాబా అతన్ని ప్రక్కకు తప్పుకో అంటే చల్ హట్ అని విసుక్కున్నారు. సపత్నేకరు దిగులేసింది. ఎవరైనా బాబాకి తెలిసిన మనుషులున్నారేమో వెతికి బాబా ఇంతగా ఎందుకు కోపిస్తారో అందులోని రహస్యాన్ని వాళ్ళని అడగాలని మనసులో అనుకున్నాడు. తమ దర్శనమిచ్చి సాధారణంగా ప్రసన్నంగా ఉండే బాబా మాటలు విని ఎంతో ఖిన్నుడై వ్యాఖ్యానంతో తల వేలాడేసుకుని వెనక్కి జరిగి కూర్చున్నాడు. ఇప్పుడెవరి దగ్గర వెళ్ళాలి? ఏ భక్తులను అడగాలి?
బాబా అలా మాటల్లోని ఉద్దేశం ఏమై ఉంటుందో ఎవరిని అడగాలి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అతని ఉద్దేశాన్ని చూసి ఎవరో అతని ప్రశ్నకి సమాధానం బాలాషింపే దగ్గర లభిస్తుందని చెప్పినప్పుడు సపత్నేకర్ అతని ఇల్లు వెతికి పట్టుకున్నాడు. అతను బాబాకి వృత్తాంతమంతా చెప్పి ఇలా అన్నాడు. బాబా చాలా కఠినంగా నన్ను విసుక్కున్నారు. మీరు నాతో పాటు వచ్చి ప్రశాంతంగా బాబా దర్శనం చేయించండి. బాబా మా మీద కోపగించకుండా కృపాదృష్టి పెట్టేలా చేయండి. బాలా దీనికి అంగీకరించాడు. సపత్నేకర్కి నిశ్చింత కలిగింది. బాబా ఫోటో కొని తీసుకొచ్చాడు. సపత్నేకర్ బాలాషింపితో కలిసి బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా ఫోటోని తన చేతిలో పెట్టుకొని బాబాకి విన్నవిస్తూ ఇలా అన్నాడు. దేవా, ఇది ఎవరి ఫోటో? అది చూసి బాబా సపత్నేకర్ వైపు వేలు పెట్టి చూపి ఇలా సమాధానమిచ్చారు. ఈ ఫోటో ఇతని స్నేహితుడిది అని బాబా మందహాస పారిజాత ప్రసూనాలు వెదజల్లారు. భక్తులంతా నవ్వారు. బాబా పరిహాసంతో యార్, స్నేహితుడు అనే మాటను ఉపయోగించి అందరినీ నవ్వించడానికే అన్నప్పటికీ ఆ మాటలు ఆయన మనస్ఫూర్తిగా పూర్ణ అర్థంతో అన్నారు. వినోదంగా మాట్లాడడం బాబాకి అలవాటు. సపత్నేకర్పై ఆయన నిజంగా కోపగించలేదు. చెల్ హట్ అన్న మాట పైకి అన్నమాటే. అప్పుడు బాబాని బాబా, దీనికి అర్థం ఏమిటో చెప్పండి అని వెంటనే సపత్నేకర్తో వెంటనే వెళ్ళి దర్శనం చేసుకో అన్నాడు. సపత్నేకర్ నమస్కరించగానే చెల్ హట్ అన్న మాటలు మళ్ళీ అతని చెవిన పడ్డాయి. అదే మునుపటి చెల్ హట్ ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడేం దారి అన్న పెద్ద సందేహం వచ్చింది సపత్నేకర్కి. అప్పుడు వాళ్ళిద్దరూ బాబా ఎదుట చేతులు జోడించి నిలబడ్డారు. ఇక నుంచి వెంటనే వెళ్ళిపో అని బాబా ఆజ్ఞాపించారు. దానికి వాళ్ళిద్దరూ వినయపూర్వకంగా ఇలా అన్నారు. స్వామి సమర్థ, మీ ఆజ్ఞను ఎవరు ఎప్పటికీ ఉల్లంఘించలేరు. ఇక పామర్లమైన మేమెంత? ఇప్పుడే మేము వెళ్ళిపోతాం. మీరు ఎంతో ఉదారులని విని మేము మీ దర్శనానికి వచ్చాం. అయితే చెల్ హట్ అన్న మాటలతో మాకు సత్కారం అయ్యింది. ఇదేమి చిత్రమో మాకు తెలియటం లేదు అని, తరువాత మా మీద కృపాదృష్టి ఉంచండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మళ్ళీ మాకు మీ దర్శనం కావాలి అని అభయం అడిగారు. సరే, ఎంత విద్వాంసుడైనా కానీ బాబా మనోగతాన్ని మాత్రం తెలుసుకోలేరు. కనుక వచ్చిన ఆజ్ఞను శిరసావహించి సపత్నేకరు అతని సోదరుడు ఇద్దరు తమ బసకి వెళ్ళిపోయారు. తమ ప్రథమ దర్శనం అలా అయిందని వారిద్దరూ ఎంతో నిరాశ చెందారు. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళు తమ ఊరికి వెళ్ళిపోయారు. తర్వాత మరో సంవత్సరం గడిచిపోయింది. అయినా సపత్నేకర్ మనసు స్థిరం కాలేదు. మళ్ళీ గాన్గాపూర్ యాత్ర చేశాడు. అయితే మనసులో మరింత అగ్ని శిఖలు ఎగిశాయి. అప్పుడు విశ్రాంతి కోసం అతను తన తండ్రి దగ్గరకు మాడేగాంకి వెళ్ళాడు. చివరికి కాశీ వెళ్ళాలని అనుకున్నాడు. అప్పుడు కాశీకి వెళ్ళడానికి 2 రోజులే మిగిలి ఉంది. అప్పుడే అతని భార్యకి ఒక కల వచ్చింది. దాంతో కాశీ ప్రయాణం అలాగే ఆగిపోయింది. ఆ కళ ఎంత చిత్రమైందంటే దానిలోని విశేషం చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం కండి. పక్క మీద నిద్రిస్తున్నప్పుడు ఆమెకో స్వప్నం వచ్చింది. నేను బిందె తీసుకొని లకట్సా బావి దగ్గరకు వెళ్ళాను. అక్కడ వేప చెట్టు కింద తలకి ఓ గుడ్డ చుట్టుకొని ఉన్న ఓ ఫకీరు నా దగ్గరకు వచ్చాడు. ఎంతో మృదువైన స్వరంతో, అమ్మాయి, ఊరికే ఎందుకు కష్టపడుతున్నావు? నేను నీ బిందెను స్వచ్ఛమైన నీటితో నింపిస్తాను. నాకు అతన్ని చూసి భయమేసింది. ఖాళీ బిందె తీసుకొని నేను ఇంటికి తిరుగుముఖం పట్టాను. కానీ ఫకీరు నా వెనకే వచ్చాడు. ఇంతలో మెలకువ వచ్చింది. భార్యకు వచ్చిన కల గురించి విని సపత్నేకర్ షిరిడి మళ్ళీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. మరుక్షణం ఆ భార్యాభర్తలిద్దరూ బయలుదేరి మర్నాడు షిరిడి గ్రామం చేరుకున్నారు. చేరుకోగానే మసీదుకి వెళ్ళారు. అప్పుడు బాబా లెండిబాగుకి వెళ్ళారు. బాబా తిరిగి వచ్చే వరకు వాళ్ళిద్దరూ ఎదురు చూస్తూ అక్కడే కూర్చుండిపోయారు. ఇంతలో బాబా తిరిగి వచ్చారు. కలలో ఏ మూర్తిని చూసిందో అదే పాదమస్తకం అచ్చు
గుద్దినట్లు ఉండడం చూసి ఆ స్త్రీ ఆశ్చర్యచకితురాలయ్యింది. ఆమె కన్నార్పకుండా ఆయన్ని అలాగే చూస్తుంటూ పోయింది. బాబా కాళ్ళు కడుక్కున్నాక ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. సాయి చరణాలకు నమస్కరించి ఆయన వైపే తదేకంగా చూస్తూ కూర్చుంది. ఆమె సాత్వికతను చూసి సాయి మనసుకి ఆనందం అనిపించింది. ఆయన ఆ స్త్రీ వ్యధను నివారించే కథను మెల్లగా చెప్పడం మొదలెట్టారు. తమ నియమానుసారం బాబా అక్కడున్న మూడో వ్యక్తితో తమ బాధను పూర్తిగా సవిస్తారంగా ప్రేమపూర్వకంగా వివరించసాగారు. అసలు నిజానికి ఆ స్త్రీకి చెందిన ఆ కథను ఆ స్త్రీకే చెప్పవలసి ఉంది. కానీ ఆమె ఎదురుగా మూడో వారికి చెప్పేటప్పుడు ఆ స్త్రీ దాన్ని ఎంతో శ్రద్ధగా విన్నది. నా చెయ్యి, కడుపు, నడుము ఎన్నో రోజుల నుంచి విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి వాడి నేను అలసిపోయాను. బాధ మాత్రం ఏమీ తగ్గలేదు. మందులు తిని నేను విసిగిపోయాను. కానీ ఏమాత్రం గుణం కనపడటం లేదు. కానీ ఇప్పుడు ఇంతకీ నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే ఆ బాధ ఒక్కసారిగా ఎలా పోయింది. అలా ఆ కథను ఆ స్త్రీ పేరైనా ఉచ్చరించకుండా మూడో వారికి చెప్పారు బాబా. కానీ ఆ కథంతా ఆ స్త్రీకి సంబంధించినదే, ఆమెదే. తర్వాత 1-2 నెలలు గడిచాక బాబా తన గురించి ఏ వ్యధల గురించి చెప్పారో ఆ బాధలన్నీ ఆమెకి పూర్తిగా నయమయ్యాయి. అప్పుడు ఆమెకు తన మనసులోని కోరిక నెరవేరిందన్న నిశ్చయం కలిగింది. ఇటువైపు సపత్నేకర్ బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా మునుపటిలాగే చల్ హట్ అని అతన్ని సత్కరించారు. సపత్నేకర్ మనసులో ఆలోచించసాగాడు. నా తప్పేమిటో నాకు తెలియటం లేదు. బాబా ఎప్పుడు నన్నే ఎందుకు విసుక్కుంటున్నారు? నేను నమస్కరిస్తే ఆయన ఒక్కటే మాట అంటున్నారు. గత జన్మలో నేనేదో మహా పాపం చేసుకున్నాను. దానివల్లే ఆయన నా మీదే కోపిస్తున్నారు. ఇతరులతో నా ఎదుటే ఎంతో ప్రేమగా ఉంటున్నారు. అలా చూస్తే పొద్దున సాయంత్రం జనులు బాబా దగ్గర సదా కాంతి జలపాతాల దీపావళి అనుభవం పొందుతారు. నా మొహాన ఈ చెల్లహట్టు ఎందుకు? ఎక్కడో నా కర్మ చేజారిపోయి నా చేత అధర్మ ఆచరణ జరిగి ఉండవచ్చు. ఎన్నో పాపాలను నేను మూటగట్టుకొని ఉండిపోంటాను. అందుకే బాబాకి నా మీద కృప కలగటం లేదేమో. మొదట్లో నేను బాబా విషయంలో పిచ్చివాడిలా వాదించి అనుమానాలు పెట్టుకున్నాను. అందుకే బాబా ఈ ఉపాయంతో నన్ను తమ దగ్గరకు లాక్కున్నారని అనిపిస్తుంది. సపత్నేకర్ బాబా అనుగ్రహం తనపై వర్షించేంత వరకు బాబా పైనే మనసు స్థిరం చేసి గుండెల నిండా నింపుకున్న శాంతితో షిరిడీలోనే ఉండాలి అని నిశ్చయించుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్. 3 రకాల దుఃఖ దావానలంతో పీడించబడుతూ సాయి దర్శనానికై అలమటించేవారు తమ మనసులకి తృప్తి కలగకుండా నిరాశతో షిరిడి నుంచి తిరిగి వెళ్ళగలరా? అలా వెళ్ళేవాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా? సపత్నేకర్ ఆ రోజు ఎంతో వ్యాకులం చెంది నిరాశపడ్డాడు. అతనికి అన్న పానీయాలు రుచించలేదు. ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతూ కళ్ళు తెరుచుకొని అలా పడి ఉన్నాడు. ఇతరులెవరూ దగ్గరలో లేకుండా బాబా ఒంటరిగా ఆసనం మీద కూర్చొని ఉన్న సమయం చూసుకొని బాబా పాదాలు పట్టుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు. వెంటనే అతని నిశ్చయం ఫలించింది. పాదాలపై శిరస్సు పెట్టగానే బాబా ఆనంద సాగరాలను సృష్టించగల తమ చేతిని అతని తలపై పెట్టారు. తరువాత సపత్నేకర్ బాబా పాదాలను నొక్కుతూ కూర్చున్నాడు. ఇంతలో గొర్రెలు కాచుకునే ఓ శూద్ర జాతికి చెందిన స్త్రీ వచ్చి వెంటనే బాబా నడుము పిసకసాగింది. ఎప్పటిలాగే బాబా ఆమెకు కథ చెప్పడం మొదలుపెట్టారు. సపత్నేకర్ అది శ్రద్ధగా వినసాగాడు. ఆ మాటల చమత్కారం ఏమిటంటే అదంతా అక్షరాల తన కథే. ఆ స్త్రీ ఊకొడుతున్నప్పటికీ సపత్నేకర్ ఆశ్చర్యభరితుడై తన కథనే తను వింటూ కూర్చున్నాడు. అతని మనసుకి ఎంతో విస్మయం కలిగింది. అదొక వ్యాపారి కథ, కానీ వస్తుతః అది తన కథే. అందులో మరణించిన తన కొడుకు మృతి గురించి ఉంది. ఒకానొక దగ్గర బంధువు కథ చెప్పినట్లు అలా అతను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు
జరిగినదంతా సవిస్తరంగా ఆయన చెప్పారు. బాబా ఆ స్త్రీకి ఆ కథ చెబుతున్నారు. కానీ ఆమెకు ఆ కథతో ఎలాంటి సంబంధం లేదు. అది ఓ తండ్రి కొడుకుల గాథ. విషయం కేవలం ఆ ఇద్దరిదే. అలా తన కథను సాయిబాబా నోటి నుంచి విన్న సపత్నేకర్ మనసుకి ఎంతో విచిత్రం అనిపించింది. బాబా చరణాలపై అతనికి గౌరవం మరింతగా పెరిగింది. అతనికి ఎంతో కుతూహలంగా అనిపించింది. అరచేతిలో ఉసిరికాయల బాబాకి ఇదంతా ఎలా తెలుసు? స్వయంగా పరబ్రహ్మతో ఏకరూపులై ఉంటే ఆయనకు జగత్తంతా తన కుటుంబంలాగే అనిపిస్తుంది. అంతేకాదు, ఆయన స్వయంగా జగత్తుగా అయి నటిస్తారు. సాయిబాబా లక్షణం అదే. సాయిబాబా సాక్షాత్తు ఏకాత్మత అవతారం. ఆయనకు తమ పర భేదాలు ఎందుకుంటాయి? ఆయన స్వయంగా సవిస్తరంగా జగద్రూపంతో వ్యాపించి ఉంటారు. పరమాత్మతో తాదాత్మ్యం చెందిన వారికి అన్యత్వ భావన ఎక్కడుంటుంది? ఆకాశానికి రంగు లేదా బురద అంటనట్లు అలా ద్రష్ట, దర్శనం, దృశ్యంలోని భేదం వారికి కనిపించదు. ఆ ప్రకారంగా బాబా సర్వజ్ఞులు అని సపత్నేకర్ మనసులో ముద్రించుకోగానే బాబా అతనితో ఏమన్నారో సజ్జన శ్రోతలు వినాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాపూజీకి. సపత్నేకర్ వైపు వేలు చూపుతూ ఆశ్చర్యం గొల్పేలా బాబా ఇలా అన్నారు. నేను ఇతని కొడుకును చంపానా? అలా అని అతను నా మీద నేరం మోపుతున్నాడు. అరే, నేను లోకుల పిల్లల్ని చంపేవాణ్ణా? ఇతనెందుకు మసీదుకొచ్చి ఏడుస్తున్నాడు? సరే, నేనిప్పుడే అతని కొడుకుని అతని కడుపులో పడేస్తాను. ఈ స్త్రీకి మరణించిన ఆమె రామ్దాస్ పేరు గల కొడుకుని తిరిగి ఇచ్చినట్లు ఇతని కొడుకును ఇతని కడుపులో తిరిగి పెడతాను. ఇది విని సపత్నేకర్ బాబా వైపు కళ్ళప్పగించి అలా చూస్తూ కూర్చుండిపోయాడు. బాబా అతని తలపై చేయి పెట్టి ధైర్యం చెప్తూ ఇలా అన్నారు. ఈ పాదాలు ఎంతో పురాతనమైనవి. నీ చింత దూరమైంది. నాపై పూర్తి విశ్వాసం పెట్టు. వెంటనే నీవు కృతార్థుడివవుతావు. బాబా పాదాలు నొక్కుతూ కూర్చున్నప్పుడు చెవులకు అమృత సమానంగా ఉన్న ఆ మధుర శబ్దాలు విని సపత్నేకరు కనురెప్పుల మాట నుంచి ఉబికిన అశ్రువులతో చెక్కిళ్ళు తడిచిపోయి అతను బాబా పాదాలపై తలపెట్టి నమస్కరించాడు. అతనికి అష్టభావాలు కలిగాయి. కళ్ళ నుంచి పరవళ్ళు తొక్కుతూ ఆనందాశ్రువులు ఉప్పెనలా ఉరికాయి. అప్పుడు ప్రేమ ముప్పిరిగొనగా ఆ అశ్రువులతో బాబా చరణాలు కడిగాడు. మళ్ళీ బాబా అతని తలపై చేయి పెట్టి ఇలా అన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా కూర్చో. అప్పుడు సపత్నేకరు పట్టరానంత ఆనందంతో తన బసకి వెళ్ళిపోయాడు. నైవేద్యం తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ ఆరతి అయ్యాక ఆ పళ్ళాన్ని బాబా ముందు పెట్టాడు. ఆ పళ్ళెం చుట్టూ నీళ్లు చల్లి విధిపూర్వకంగా కళ్ళను తాకి ఓం ప్రాణాయ స్వహ, ఓం ఆసాయన స్వహ అని ఆ నైవేద్యాన్ని బాబాకి అర్పించాడు. తర్వాత నిత్య క్రమాన్ననుసరించి బాబా ఆ పళ్ళెంపై చేయి పెట్టి నైవేద్యం స్వీకరించిన మీదట సపత్నేకర్ ఆనందం అంబరాన్ని తాకింది. అప్పుడు ఆ సమయంలో ఇతర భక్తులు బాబా పాదాలపై పడిపోయారు. ఆ రద్దీలో దూరి సపత్నేకర్ చటుక్కున బాబాకి మళ్ళీ నమస్కరించాడు. తొందరలో భక్తుల తలకి అతని తల ఢీకొంది. అది చూసి బాబా సపత్నేకర్తో మెల్లగా ఏమన్నారో చూడండి. అరే, మళ్ళీ మళ్ళీ ఇలా నమస్కరించటం ఎందుకు? ఒకసారి ప్రేమతో పెడితే చాలు. సరే, ఆ రాత్రి చావడి ఊరేగింపు జరిగింది. సపత్నేకర్ ఎంతో ప్రేమతో భక్తితో పల్లకి ముందు చేతిలో దండం ధరించి ఆనందంతో బయలుదేరాడు. చావడి ఊరేగింపు గురించి శ్రోతలకి ముందే తెలుసు కనుక దాన్ని మళ్ళీ వర్ణించడాన్ని గంధ విస్తారణ భీతితో ఆపేశాను. ఆ రాత్రి జరిగిన బాబా అద్భుత లీల చూడండి.
బాబా వైపు చూస్తుంటే పాండురంగన్నే చూస్తున్నట్లనిపించింది సపత్నేకర్కి. తర్వాత తిరిగి వెళ్ళిపోవడానికి అనుజ్ఞ అడిగినప్పుడు తిని వెళ్ళు అన్నారు బాబా. సపత్నేకరు ఆ ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. భోజనమయ్యాక సెలవు తీసుకోవడానికి బాబా దర్శనానికి బయలుదేరాడు. ఇంతలో అతని మనసులో ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. బాబా దక్షిణ అడిగితే ఎలా ఇవ్వాలి? జేబులో డబ్బంతా అయిపోయింది. తిరుగు ప్రయాణానికి కావలసినంత మాత్రమే మిగిలి ఉంది. బాబా దక్షిణ ఇవ్వు అంటే ఏమని సమాధానం చెప్పాలో ముందే నిర్ణయించుకున్నాడు. ఆయన అడక్క ముందే ₹1 చేతిలో పెట్టాలి. మళ్ళీ అడిగితే మరొకటి ఇవ్వాలి. ఆ తర్వాత లేదని చెప్పాలి. రైలు ఛార్జీలకు అవసరమైనంతే నా దగ్గరుందని బాబాతో స్పష్టంగా చెప్పాలని నిశ్చయించుకొని అతను బాబాను కలిసేందుకెళ్ళాడు. ఇదివరకు నిశ్చయించుకున్నట్లే అతను బాబా చేతిలో ₹1 పెట్టగానే బాబా మరోటి అడిగారు. అది ఇచ్చాక బాబా ఎంతో స్పష్టంగా, ఈ కొబ్బరికాయ తీసుకో, నీ భార్య కొంగులో వేయి. ఇప్పుడు మనసులో కలవరాన్ని వదిలేసి హాయిగా ఇంటికి పో. తర్వాత 12 నెలలయ్యాక సపత్నేకర్కి పుత్రుడు కలిగాడు. 8 నెలల పిల్లవాణ్ణి తీసుకొని వాళ్ళిద్దరూ తిరిగి బాబా దర్శనానికొచ్చారు. అతన్ని బాబా చరణాలపై పెట్టారు. మహాత్ముల చేతులు ఎంతో లోతైనవి. అప్పుడు వారిద్దరూ చేతులు జోడించి బాబాకి ఏమని విన్నపం చేశారో వినండి. బాబా, మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో మాకసలు తెలియటం లేదు. కనుక మేము మీ చరణాలపై కేవలం మస్తకం పెడుతున్నాము. మేము హీనులం, దీనులం, పామరులం, అనాథలమైన మాపై కృప చూపండి. ఇక మీదట మాకు మీ చరణాల్లో సదా సర్వదా ఆశ్రయం ఇవ్వండి. మేలుకొని ఉన్నా స్వప్నంలో ఉన్నా మా మనస్సులో అనేక రకాలైన ఆలోచనలు ఎగిసిపడుతుంటాయి. రాత్రింబవళ్ళు మాకు విశ్రాంతి ఉండదు. అయినా బాబా, మమ్మల్ని మీ వైపు తిప్పుకోండి. అలా అని భార్యను తీసుకొని దయాపరులైన సాయినాథునికి నమస్కరించి తమ చంచల మనస్సుని స్థిరం చేసుకొని తమ పనిని పూర్తి చేసుకొని తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. సరే, మురళీధర్ అనే అబ్బాయి, తర్వాత 2 అబ్బాయిలు భాస్కర్, దినకర్ కలిగారు. వీరితో సపత్నేకరు ప్రశాంత చిత్తుడైనారు. మొదట్లో కథను క్లుప్తంగా చెప్పాలన్న ఉద్దేశమే ఉంది. కానీ సాయినాథులే చెప్పేవారు కనుక గంధ విస్తారం బాగా పెరిగిపోయింది. ఆయనకు శరణు వెళ్ళి హేమత్ పంత్ తర్వాత కథాసారాన్ని శ్రోతలకు సూచిస్తున్నాడు. ఆ కథ దీనికన్నా మనసుకి సుఖం కలిగించేదిగా ఉంది. చమత్కారాలను ఇష్టపడే అలాంటి ఓ భక్తుని కోరికను శ్రేష్ఠులైన బాబా నెరవేర్చారు. జనులు సాయి గుణాలను వర్ణిస్తారు. కానీ సదా దోషాలే చూసే అలవాటున్న మనసులకి అందులో చెడు గుణాలే కనిపిస్తాయి. స్వయంగా ప్రాపంచిక ఇచ్చ గాని పరమార్థిక ఇచ్చ గాని ఉండదు. కేవలం ఎదుటివారిలో దోషాలున్నటమే మనసులో ఉండే ఆలోచన. సాయిబాబా నిజమైన మహాత్ములై ఉంటే నాకు నిశ్చయం కలిగిస్తారు. నాకు అనుభవం రాకుండా ఆయన్ని నేనసలు నమ్మను. ఆ ప్రకారంగా కేవలం పరీక్షించడానికే షిరిడీ వెళ్ళాలన్న వారి కోరిక నెరవేరుతుంది. ఈ కథ తర్వాతి అధ్యాయంలో చెప్పబడింది. సజ్జన శ్రోతలు దాన్ని వినాలి. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శంశాంక భక్త అనుగ్రహకరణం అనే పేరు గల 48వ అధ్యాయం ముగిసింది. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. 48వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. 1983వ సంవత్సరం సెప్టెంబర్ 14న ఈ కథలోని అక్కలకోట నివాసి సపత్నేకర్ గారి భార్యను కలిసే అదృష్టం ఓ శుభదినాన పూణేలో నాకు లభించింది. అప్పుడు ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె ఎప్పుడూ పడుకునే ఉండేది. అయినా నేను కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె లేచి కూర్చొని అప్పుడు జరిగిన ఆ సందర్భం గురించిన
వర్ణనను ఎంతో ఉత్సాహంగా వివరంగా నాకు చెప్పింది. మూల గ్రంథంలానే ప్రత్యక్షంగా అప్పుడున్న వ్యక్తి చెప్పినది మరింతగా మనోరంజకంగా నాకు అనిపించింది. శ్రీ సాయి లీలలో జనవరి 1984 సంవత్సరం మాసపత్రికలో ప్రచురించబడి అది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ వర్ణనలోని విశేషాలు కొన్ని ఇక్కడ చెప్పవలసి ఉంది. పార్వతీబాయి నాకిలా చెప్పింది. బాబా సపత్నేకర్ని చల్హట్ అని కేవలం అరవటమే కాదు, చేత్తో అతన్ని ఎంతగా తోశారంటే ఆ తోపుకి సపత్నేకర్ తలపాగా ఊడి క్రింద పడిపోయింది. పార్వతీబాయిని మాత్రం బాబా ఏమీ అనలేదు. తమ పాదాలపై ఆమె తలను పెట్టనిచ్చారు. ఇంతేకాదు, చేతి నిండా విభూతి తీసుకొని ఆమె తలపై పోసి ఇలా అన్నారు, తీసుకో, 1, 2, 3, 4 ఎన్ని కావాలో అన్ని తీసుకో. తర్వాత నిజంగానే పార్వతీబాయికి ఒక్క మురళీధరే కాదు, భాస్కరు, దినకర్తో కలిపి మొత్తం 8 మంది కొడుకులు, 1 కూతురు, ఇంతమంది సంతానం కలిగారు. మరో విషయం, చావడి ఊరేగింపు గురించి పార్వతీబాయి ఆ ఉత్సవాన్ని గురించి షబీనా అంటే రాజుల ఊరేగింపు అన్న మాట వాడింది. ఆమె బాబా పల్లకీలో ఎన్నడూ కూర్చోలేదు. భక్తులు ఎత్తి కూర్చోబెడితే ఆయన వెంటనే వెనకాల నడిచి వస్తూ కనిపించేవారు. బాబా స్వయంగా నర్తించేవారు కూడా. ఒకసారి ఒక కాలు ముందుకు పెట్టి తర్వాత రెండో కాలు ముందు పెట్టి ఎంతో నైపుణ్యంగా ఆయన నర్తించేవారు అన్నది. ఇది చెప్పేటప్పుడు పార్వతీబాయి అందులో ఎంతగా లీనమైపోయిందంటే చేతులు పైకెత్తి బాబాను అనుకరించి చూపించింది. సరే, పార్వతీబాయి చెప్పిన మూడో విషయం, మొదటి కొడుకు మురళీధర్ పుట్టాక సపత్నేకర్కి బాబా పట్ల భక్తి మరింతగా దృఢపడింది. అది ఆ తర్వాత ఎంతగా పెరిగిపోయిందంటే అప్పుడు ఆధ్యాత్మికతలో, వైరాగ్యంలో అతనికి ఎంత పురోగతి కలిగిందంటే అతని రెండో కొడుకు భాస్కరు 10 సంవత్సరాల వాడుగా ఉన్నప్పుడు చనిపోయాడు. సపత్నేకర్ అప్పుడు బాబా పటం ముందర మిగిలిన పిల్లలందరినీ నిలబెట్టి ఇలా అన్నాడట, అరే, వీరందరినీ నీవు తీసుకుపో, అయినా నేను నీ భక్తిని విడువను. తర్వాత దినకర్ రావుతో మాట్లాడినప్పుడు ఏం తెలిసిందంటే అతని తండ్రి మొదటి నుంచి దత్తభక్తుడట. గాన్గాపురం ఎప్పుడూ వెళ్ళొస్తుండేవాడట. అక్కడ ఒకసారి అతను మొదటి భార్య, ఆమె కొడుకు చనిపోవడం వల్ల నిరాశ చెంది ప్రాణాలు తీసుకోవడానికి నదిలో దూకేశాడు. కానీ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయులే అతన్ని బయటికి తీసి అక్కలకోటకు వెళ్ళి తిరిగి వకీలు పని మొదలుపెట్టమని ఆజ్ఞాపించారు. తర్వాత బాబా పై అధ్యాయంలో వర్ణించినట్లు అతన్ని తమ దగ్గరకు లాక్కొని శాశ్వతంగా తమ దగ్గరే ఉంచుకున్నారు. దీనివల్ల ఓ విషయం తెలుస్తుంది. పూర్వజన్మ పుణ్యము, తపస్సు లేకపోతే మహాత్ములతో కలయిక, వారి అనుగ్రహం లభించవు. ఇది విని నాకు అనిపిస్తుంది కదా, శ్రీ దత్తాత్రేయులు, అక్కలకోట స్వామి సమర్థులు తాము ఒకటేనని చూపడానికి సపత్నేకర్కి మొదట సంసారంలోని దుఃఖం వల్ల కలిగిన వైరాగ్యం అయోగ్యము, వ్యర్థము అని దాన్ని తొలగించి అతన్ని తమ భక్తిలో పెట్టి తర్వాత అతనిలో నిజమైన జ్ఞాన జన్య వైరాగ్యాన్ని, స్థితప్రజ్ఞతని ఉత్పన్నం చేసి అతన్ని ఉద్ధరించాలి. కనుక బాబా ఈ హర్షల్ లీలను జరిపించారేమో. సరే, బాబా భక్తులను సన్మార్గంలో పెట్టడానికి, వారికి ఆధ్యాత్మిక ప్రగతి కలిగించడానికి చూపే తమ కుశలత అలౌకికము, అద్భుతము, అగాధము అన్నమాట అక్షరాల నిజం. సాధు పరీక్ష మనోనిగ్రహం 49వ అధ్యాయం. మహాత్ములను బాగా పరీక్షించి వారి మహనీయత గురించి నిశ్చయం చేసుకోవడం, మనసుని స్వాధీనం చేసుకోవటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. యథావిధిగా సద్గురు స్తుతి చేస్తూ చేస్తూ వేద పురాణాలు అలసిపోయాయి. మూర్ఖుణ్ణి, అజ్ఞానిని అయిన నాకు ఏమీ తెలియదు. నేను మౌనంగా ఉండడమే మంచిది. వాస్తవానికి మౌనంగా ఉండడమే నిజమైన సద్గురు శ్రవణం. కానీ సాయిలోని ఒక్కొక్క గుణం నాచే ఇలా చెప్పిస్తుంది. సాయి అగాధ లీలలు చూసి నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. నాలుకకు పిండి వంటలు రుచిగా ఉన్నప్పుడు మనసుకి శ్రోతలు గుర్తొచ్చారు. వారిని కూడా పంక్తిలో కూర్చోపెట్టాలని, దాంతోనే నాకు ఆ మధుర రుచి వల్ల కలిగే ఆనందం రెట్టింపు అవుతుందని నా మనసుకు అనిపించింది. కనుకే ఈ భోజనానికి అంత రుచి వచ్చింది.
పిండి వంటలు ఎంత రుచిగా ఉన్నప్పటికీ సజ్జన మిత్రుల పంక్తిలో నాతో పాటు లేకపోతే ఒంటరిగా ఆ పిండి వంటలు రుచించవు. వాటి మాధుర్యం కూడా చెప్పబడిపోతుంది. సాయి ఇచ్చలన్నీ పరిపూర్ణమయ్యాయి. సాయి మహాత్ములకు తలమానికం. సాయి తమ భక్తులకి విశ్రాంతి స్థానం. దుఃఖోద్వేగాల సంసారంలో సహించరాని కష్టమైన పరిభ్రమణను ఆయన తప్పిస్తారు. ఆయన లీలను లెక్క పెట్టలేము. నా వాక్కుకి వాటిని వర్ణించడం చేత కాదు. కనీసం ఆలోచించనైనా లేనటువంటి కల్పనాతీతమైన విషయం నాకెలా తెలుస్తుంది? శుభాలకే శుభమైన ఆ సాయి కృపతో ఈ గ్రంథాన్ని పూర్తి చేయడానికి తమ కథలను నాకు గుర్తు తెప్పిస్తున్నారు. ఆయన అగాధ మహిమలను వర్ణించడానికి ఎవరు సమర్థులు? నాభిస్థానంలోని వాణి యొక్క మొదటి స్మరణ ఎక్కడి నుంచి వెనక్కి మరలుతుందో అక్కడి పశ్యంతి అంటే హృదయ స్థానంలోని అల్పమాత్రంగా ప్రతిబింబించే వాణి యొక్క రెండవ అవస్థ, మధ్యమ అంటే కంఠస్థానంలో ఉండే మననాత్మక వాణి యొక్క మూడవ అవస్థల సంగతి ఎంత? ఈ మూడు కూడా నోరు తెరవలేని చోట వైఖరి అనేది దేని యోగంతో నాలుక ద్వారా శబ్దాలు బయటకు వస్తాయో ఆ వాణి యొక్క నాలుగవ అవస్థ ఎంతటిదో నాకు పూర్తిగా తెలుసు. అయినా నా మనసు ఊరుకొని ఉండదు. సద్గురు చరణాల్లో తల్లీనం కాకుండా నిజస్వరూపం చేతికి దొరకదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కి జై. మహాత్ములు స్వయంగా ఈశ్వర స్వరూపులు. వారు కృపే అనే వరదహస్తాన్ని ప్రార్థిస్తాం. గురుచరణాల్లో ప్రేమ ఉత్పన్నం కావడం అంటే మాకు అన్నీ ప్రాప్తించినట్లే. సత్పురుషుల సాన్నిధ్యంలోని మాధుర్యం అనేక రకాల ప్రేమ మాకు లభించుగాక. తమ దేహం గురించి పూర్ణాభిమానం ఉన్నవారికి భక్తులు అన్న విశేషణం శోభించదు. స్వయంగా పూర్తిగా నిరభిమానులై ఉన్న వారి దేహంలోనే నిజమైన భక్తి అనేది ఉంటుంది. తాము అజ్ఞానులమన్న గర్వం ఉన్నవారిలో, గొప్పవారమన్న మిథ్యాభిమానం ఉన్నవారిలో, కేవలం ధార్మికత అనే ముసుగు వేసుకున్న వారిలో శ్రేష్టత ఎక్కడ? పరవళ్ళు తొక్కే ప్రేమతో తమ గురుకీర్తిని గానం చేయని దురదృష్టవంతులు, లేదా చెవులతో వినగలిగి కూడా వినని వారే నిజంగా మూర్ఖులు. తీర్థయాత్రలు, వ్రతాలు, యజ్ఞాలు, దానధర్మాలు వీటికన్నా తపస్సు చేయడం శ్రేష్టం. తపస్సు కన్నా హరిభజన చేయడం శ్రేష్టం. తమ గురువుని ధ్యానించడం అన్నింటికంటా మరింత ఎక్కువ శ్రేష్టం. సాయి భక్తులకి సాయియే ధ్యానధారణ అవుతాయి. సాయి పూజే దేవీదేవతల పూజ అవుతుంది. సాయియే వారి భక్తనిది. దాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా రక్షించాలి. కానీ పిసినారితనంతో కాదు. ఒక్కోసారి నన్ను బద్ధకం ఆవరిస్తుంది. కానీ ఈ హృదయ నివాసి సాయికి ఎప్పటికీ సోమరితనం ఉండదు. నేను కథను విస్మరించినప్పుడు నాకు దాన్ని ఆ సమయానికి ఆయన గుర్తు తెప్పిస్తారు. ఒక్క క్షణం హాయిగా కూర్చుందామంటే నా ఆలోచన అక్కడ పనిచేయదు. అనుకోకుండా కథలు గుర్తుకొచ్చి కలం చేతిలోకి తీసుకుంటాను. అలా తమ కథలను ఎన్నింటినో తమ భక్తులకు వినిపించడానికి, నాకు శ్రేయస్సు కలిగించడానికి, నా చేత ఈ చరిత్ర వ్రాయించడానికి ఆయన నన్ను ఉద్యుక్తుని చేశారు. మహాత్ములు తమ కథలు తామే స్వయంగా రచించి వ్రాస్తుంటారు. వారిచ్చే ఈ స్ఫూర్తి లేకపోతే ఈ కథలో ప్రతి ఒక్క మాట ఎంతో చప్పగా ఉండేది. సరే, కృపావంతులైన సాయినాథులు నా మనసులో ప్రవేశించి తమ గ్రంథాన్ని పూర్తి చేయించారు. నా మనసులోని కోరికను నెరవేర్చారు. నోటితో శ్రీ సాయినామం జపం, హృదయంలో ఆయన మాటల గురించి చింతన, మనసులో ఆ మూర్తి ధ్యానం, వీటి వల్ల నాకు పూర్తిగా తృప్తి కలిగింది. నోటిలో సాయినామం ఉన్నవారికి, హృదయంలో శ్రీ సాయి గురించి భక్తి ఉన్నవారికి, సాయి పనులే తమ పనులుగా చేసేవారికి సాయి ఎంతో రుణపడి ఉంటారు. సంసార బంధాల నుంచి విడవడడానికి దీనికన్నా మరో సాధన లేదు. సాయి కథలు ఎంతో పావనం. వాటిని వినటం లేక చదవటం సదా సుఖదాయకంగా ఉంటుంది. పాదాలతో సాయి ప్రదక్షిణ చేయాలి. చెవులతో ఆయన చరిత్ర వినాలి. సర్వాంగాలతోనూ ఆయనకి ప్రేమగా ఆలింగనం అవ్వాలి. కళ్ళతో ఆయన దర్శనం చేసుకోవాలి. ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి
ఆయన చరణాలపై మస్తకం పెట్టాలి. ఆయన నామస్మరణను మన నాలుక మీదకు తేవాలి. నాసికతో ఆయన నిర్మలాలను వాసన చూడాలి. ఇప్పుడు గడిచిన కథా సందర్భం ఏమిటంటే, గత అధ్యాయంలో శ్రోతలకు నేను చమత్కారం అంటే ఇష్టపడే భక్తుల కథ చెప్తాను అని మాటిచ్చాను. మహాత్ముల నుంచి తాము ప్రాపంచిక శ్రేయస్సు పొందాలన్న కోరిక ఉండదు, లేదా పరమార్థాన్ని సాధించాలన్న కోరిక కూడా ఉండదు. మహాత్ముల అధికారం గురించిన జ్ఞానము ఉండదు. మహాత్ముల మహిమను ఎవరో వర్ణించినప్పుడు మనసులో విశ్వాసము కలగదు. మిత్రులు సాయి కథలు చెప్తుంటే వింటూ ఉంటారు, కానీ సదా దోషాలే చూడగల స్వభావం ఉండడం వల్ల నిశ్చయంగా తమకి అనుభవం కలగకపోతే జగత్తులో ఏ కథని అంగీకరించరు. అతని పేరు హరికోనోబా. అతను ముంబై నుంచి మిత్రులతో కలిసి సాయిని వెతుక్కుంటూ ఆయన్ని పరీక్షించడానికి ప్రయాణమయ్యాడు. కానీ అందరి హృదయాల్లోనూ చిన్మయకాంతులు వెదజల్లే సాయి నైపుణ్యం, ఆయన కుశలత, అపూర్వంగా ఉండే ఆయన పద్ధతి ఎవరికీ నిశ్చయంగా తెలియదు. హరిబాబు షిరిడీకి బయలుదేరగానే దాని కారణం సాయి సమర్థులకు తెలిసింది. కేవలం చమత్కారాన్ని చూడాలన్నదే అతనికి ఉన్న యోగ్యత. ఇంత మాత్రం రుజువు చూపించి అతన్ని పూర్తిగా ఆయన తమవాడిగా చేసుకున్నారు. అతని శ్రమ కూడా ఫలించింది. మహాత్ములు నిజంగా యుక్తిపరులు. కోపర్గాంలో మిత్రుడితో కలిసి హరిబాబు గుర్రబండిలో కూర్చున్నాడు. గోదావరిలో చక్కగా స్నానం చేసి ఆలస్యం చేయకుండా షిరిడీకి బయలుదేరాడు. కోపర్గాం నుంచి షిరిడీ చేరుకొని కాళ్ళు చేతులు కడుక్కొని సాయి మహాత్ములను చూడడానికి, ఆయన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు. పాదాలకు కొత్త చెప్పులున్నాయి. తలకి తలపాగా ఉంది. హరిబాబు మనసు సాయిబాబా దర్శనం చేసుకోవాలని హురూతలూగింది. మసీదు దగ్గరికి వెళ్ళి దూరం నుంచి సాయిబాబాని చూసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలనిపించింది అతనికి. కానీ చెప్పులు అడ్డొచ్చాయి. అవి పెట్టడానికి సురక్షితమైన స్థానం లేకపోయింది. అప్పుడు అక్కడే ఓ మూల వాటిని మరుగ్గా జాగ్రత్తగా పెట్టాడు. తర్వాత పైన దర్శనానికి వెళ్ళాడు. అతని ప్రేమగా సాయి చరణాలను నమస్కరించాడు. విభూది ప్రసాదం తీసుకొని వెనుతిరిగి వాడాకు వెళ్లేందుకు బయలుదేరాడు. కాళ్లకు చెప్పులేసుకుందామని వెళ్తే అక్కడ ఎంత వెతికినా అవి కనపడలేదు. అప్పుడు ఆశలు వదిలేసి దీనవదనంతో అతను కాళ్లతో వాడాకు తిరిగొచ్చాడు. ఎందుకంటే అక్కడ ఎంతో మంది భక్తులు వచ్చిపోతున్నారు. ఎవరిని అడగాలి? అతనికేం పాలుపోలేదు. ఆ ప్రకారంగా అతని మనసు చిరాకు పడింది. కళ్ళ ముందు ఆ చెప్పులు అదే పనిగా కనిపించసాగాయి. మనసులో కూడా చెప్పులు చింతనే. మనసంతా చెప్పుల మీదే ఉంది. ఎంతో నచ్చినందువల్ల ముచ్చటపడి ఆ చెప్పులు కొనుక్కున్నాడు. వాటి కాస్త రెక్కలొచ్చాయి. ఎవరో దొంగ వాటిని కొట్టేసి ఉంటాడని అతనికి ఖచ్చితంగా అనిపించింది. సరే. తరువాత అతను స్నానం చేశాడు. పూజ నైవేద్యాలు పూర్తి చేసి పంక్తిలో కూర్చుని భోజనం చేశాడు. కానీ అతని మనస్సుకి స్థిమితం కలగలేదు. సభామండపమే సాయి ప్రదేశం. అక్కడ నుంచి సాయి దృష్టిని తప్పించి నా చెప్పులు ఎవరో తీసుకెళ్ళిపోవడం అనేది చిన్న విషయమా? హరిబాబుకి ఈ చింతే పట్టుకుంది. అతనికి తిండి తిప్పల విషయం పట్టలేదు. భోజన సమయాన భోజనం అయ్యాక భక్తులందరితో కలిసి చేతులు నోరు కడుక్కోవడానికి అతను బయటకొచ్చాడు. ఇంతలో ఒక క్షత్రియ పిల్లవాడు పోయిన అతని చెప్పులను జెండాలాగా ఒక కర్రకు కట్టి ఒక్కసారిగా అక్కడికి వచ్చాడు. భక్తులు భోజనాలను కానిచ్చి చేతులు నోరు కడుక్కుంటున్నారు. పిల్లవాడు వెతుక్కుంటూ వచ్చి ఇలా అన్నాడు: ఈ కర్రను నా చేతికిచ్చి బాబా నన్ను పంపించారు. హరికా బేట జరీకా పేట అని అరుస్తూ వెళ్ళమన్నారు. ఇవి నా చెప్పులే అని ఎవరైనా గొప్ప ఉత్సాహంతో గట్టిగా అడిగితే వాళ్ళకి ఇవి ఇవ్వమని చెప్పారు. కానీ మొదట ఎవరు హరి కొడుకో, ఎవరు తలపాగాక జరీ ఉందో ఇది నిత్యం చేసుకున్న తర్వాతే అవి ఇవి ఊరికే గొడవగా అందరికీ చెప్పకని బాబా నాకు ఆజ్ఞాపించారు. ఆ పిల్లవాడి అరుపులు విని దృష్టితో ఆ చెప్పులను గుర్తుపట్టి హరిబాబు పరిగెత్తుకు వెళ్ళాడు. అతని మనసుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతని కొలనుల్లో ఆనందాశ్రువులు ఉడికాయి. కంఠం పూడుకుపోయింది. పోయిన చెప్పులను చూసి అతను తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
పోయిన చెప్పులను చూసి అతడు తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. చిత్రం అనిపించింది. అతను ఆ పిల్లవాడితో, ఇవ్వు ఇవ్వు ఇటివ్వు, ఆ చెప్పులు నా దగ్గరికి తీసుకురా అన్నాడు. వాటిని చూసి అతను ఇలా అడిగాడు, ఇవి నీకెక్కడ దొరికాయో నాకు వెంటనే స్పష్టంగా చెప్పు. ఆ పిల్లవాడు, అది నాకు తెలీదు. నేను కేవలం బాబా ఆజ్ఞను పాటించేవాడిని. హరి కొడుకు తన జరీ తలపాగా నాకు చూపించాలి. అతనికే నేను ఈ చెప్పులు ఇస్తాను. వేరే ఏ గుర్తు నాకు అవసరం లేదు. బాబా చెప్పిన ఆ సూచనలు నాకు చూపించిన వారే ఈ చెప్పులను తీసుకోగలుగుతారు. హరిబాబు, ఒరే బాబు, ఆ చెప్పులు నావేరా అన్నాడు. అయినా ఆ పిల్లవాడు అవి అతనికి ఇవ్వలేదు. అప్పుడు హరిబాబు ఆ పిల్లవాడికి మనసుకి బాబా ఇచ్చిన సూచనలన్నీ చూపించాడు. అతను ఇలా అన్నాడు, ఒరే బాబు, నేనే హరిని, కానోబా కొడుకుని. ఈ మాట నిజం. అన్ని రకాలుగా గుర్తులు నన్నే సూచిస్తున్నాయి. ఇప్పుడు నా ఈ జరీ తలపాగా చూడు. నీ మనసులోని సందేహం నివృత్తి అవుతుంది. నేనే ఆ చెప్పులకి యజమాని. ఇతరులెవరికీ దాని మీద అధికారం లేదు. అప్పుడు ఆ పిల్లవాడికి నమ్మకం కుదిరి అతను ఆ చెప్పుల్ని హరిబాబుకి ఇచ్చాడు. ఆ ప్రకారంగా హరిబాబు మనసులోని కోరిక నెరవేరింది. సాయిబాబా మహాత్ములన్న అనుభవం కలిగింది. నా తలపాగా జరీది అని చెప్పడంలో విచిత్రం ఏముంది? అది మరి నా తల మీదే ఉంది. అందరికీ కనిపిస్తూనే ఉంది. కానీ నేను వేరే ఊరివాణ్ణి. షిరిడీకి ఇది నా మొదటి రాక. అలాంటప్పుడు సాయిబాబాకి నా పేరు ఎలా తెలుసు? నా తండ్రి కానోబా అని ఎవరూ చూడకపోయినా కా అనే అక్షరంతో అతని పేరు సూచించడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది వరకు నా మిత్రుడు సాయిబాబా మహిమను నాకు చెప్పాడు. అతడు చెప్పిన దాన్ని నేను లెక్కపెట్టలేదు. అందుకు నాకు పశ్చాత్తాపం కలుగుతోంది. ఇప్పుడు నాకు అనుభవం రావడంతో సాయిబాబా ప్రభావం నాకు తెలుస్తోంది. సందేహాలకు చోటు లేకుండా పోయింది. సాయిబాబా మహాత్ములు మన మనసులో ఉన్న శ్రద్ధను బట్టే మనకి అనుభవం కలుగుతుంది. హరిబాబు తన భావం అనుసరించి అనుభవం కలిగింది. మహాత్ములను పరీక్షించడం అంటే అతనికి ఎంతో ఇష్టం. అది అతని స్వభావం. మనసులో పారమార్థికంపై తీవ్ర ఇచ్చ లేదు. సాయి సమర్థులు మహాప్రభావశాలి అయిన సత్పురుషులు అన్న అనుభవం ఆప్తమిత్రుడు చెప్తున్నా ఆయన్ని స్వయంగా చూడాలన్నదే అతనికి షిరిడీకి వెళ్ళడానికి కారణమైంది. మహాత్ముల చరణాలకు ప్రాణాలు అర్పించాలి. అప్పుడే దైవం దగ్గర స్థానం లభిస్తుంది అన్న భావన మనసులో అసలు లేదు. తొండగింతులు ఎంతవరకు? మహాత్ముల ద్వారానికి పోయి చమత్కారం చూడాలని నిశ్చయించుకున్నాను. అయితే కొత్త చెప్పుల జత ఇంటికే నడిచి వచ్చింది. నిజానికి క్షుద్రమైన చెప్పులు పోతే నష్టమేమిటి? కానీ దానికోసం మనసులో వ్యర్థంగా దడ పుట్టింది. చెప్పులు దొరికే వరకు అది ఆగితే ఒట్టు. మహాత్ములు లభించాలంటే 2 మార్గాలున్నాయి. ఒకటి భక్తి, మరొకటి జ్ఞానం. జ్ఞాన మార్గం ఎంతో కష్టమైనది. భక్తి సాధన చాలా సులభం. మరి భక్తి ఇంత సులభంగా సహజంగా ప్రాప్తింపజేసుకునేదిగా ఉన్నప్పుడు జనులంతా దాన్ని ఎందుకు ఆచరించరు? అయితే దానికి కూడా అదృష్ట సంపద కలవవలసి ఉంటుంది. అప్పుడే అది ప్రాప్తిస్తుంది. కోట్లాది జన్మల పుణ్యం ఉంటేనే మహాత్ములు లభిస్తారు. మహాత్ముల సాన్నిధ్య సుఖం లభిస్తే మన భక్తి వికసిస్తుంది. మనందరికీ సంసారం మాత్రమే తెలుసు. అక్కడే మనకి ఆసక్తి ఉంటుంది. దాని ఉపాధి నుంచి విడిపడడం మనకి తెలీదు. మనసుకున్న ఆ వృత్తిని భక్తి అనగలమా? మన భక్తిని అనుసరించే మనకు ఫలితం ఉంటుంది. అదే నిశ్చయంగా జరుగుతుంది. ఇందులో తిలమాత్రం శంక అవసరం లేదు. విషయభోగాలను పొందడానికి మనం రాత్రింబవళ్ళు సాయిని ఆశ్రయిస్తే మనకు లభించేవి కూడా విషయభోగాలే. పారమార్థికం కోరేవారికి మాత్రం పారమార్థికమే ప్రాప్తిస్తుంది. సరే, ఇప్పుడు సోమదేవస్వామి అనే మరో వ్యక్తి సాయిని పరీక్షించడం కోసం షిరిడీలో ప్రత్యక్షమైనాడు. క్రీస్తు 1906 ప్రాంతంలో బాయీజీకి ఉత్తరకాశీ ధర్మశాలలో బస చేసే ఈ వ్యక్తి కలిశాడు. ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్కి ప్రఖ్యాతి చెందిన బాయీజీ సోదరుడు రాజారాం, నాగ్పూర్లో పేరున్న కాంట్రాక్టర్. వాళ్ళు బద్రీ కేదార్ యాత్ర చేస్తున్నప్పుడు ఈ స్వామి దారిలో వాళ్ళకి కలిశాడు. బదరీ కేదారులను వదిలేసి బాయి క్రిందికి దిగాడు. మార్గంలో అడుగడుగునా విశ్రాంతి స్థానాలు తగిలాయి. అక్కడ ప్రయాణికులు కూర్చుని కనిపించారు. అందులో ఆ తర్వాత హరిద్వార్ స్వామి అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆ వ్యక్తి సాయిబాబా ప్రభావంలోకి వచ్చాడు. అతని ప్రబోధాత్మకమైన కథ బాబా స్వభావాన్ని స్పష్టం చేసి శ్రోతలకు సంతోషం కలిగిస్తుంది. అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తుంది. బాయీజీ శౌచానికి పోతుంటే దారిలో ఈ స్వామీజీ కలిశాడు. సహజంగా అలా మాట్లాడుకుంటుండగా ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. గంగోత్రి కింద ఉంటుందా ప్రదేశం. అక్కడ ఉత్తరకాశీ అనే గ్రామంలో స్వామి ఉంటున్నప్పుడు డెహ్రాడూన్కి 70 క్రోసుల దూరంలో ఈ సహవాసం ఏర్పడింది. చెంబు తీసుకుని స్వామి శౌచానికి ఆరు బయటికి వెళ్లారు. బాయీజీ కూడా అక్కడే అదే పనికి బయలుదేరాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
బాబా సాయి 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 బాబా సాయి